ప్రపంచం నలుమూలల ఎక్కడ చూసినా ఎవరి నోటి విన్నా వైకుంఠ ఏకాదశి గురించి హిందువులందరూ కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. దానికి అనుగుణంగానే మన ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా మన అధికారులు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి. కాబట్టి అందరూ 10వ తారీఖే రావాలి అనేది కాకుండా 10 నుంచి 19వ తేదీ వరకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకొని వైకుంఠం ద్వారా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. జనవరి 10వ తారీఖు నాడు 4:30 గంటలకి ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయి. అది అవగానే 7:30-8 గంటలకి సర్వదర్శనాలు ఉంటాయి జనరల్ పబ్లిక్ కి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జనవరి 10 వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణరథంపై 4 మన వీధులలో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మలయప్ప స్వామి వాహన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరినీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి బోర్డు ద్వారా అధికారుల ద్వారా మీకు తెలియజేస్తున్నాం. జనవరి 11 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5:30 నుంచి 6:30 గంటలకు వరకు చక్రస్థానం నిర్వహిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 90 సెంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుమలలో 1 కేంద్రంలో, తిరుపతిలో 90 కేంద్రాల్లో 90 కౌంటర్లో ఈ టోకన్లు జారీ చేస్తారు. ఈ టోకన్లు ఉన్న వారే తిరుమలకు వస్తే బాగుంటుందనేది మీ అందరికీ విజ్ఞప్తి. టోకన్లు లేకపోతే వచ్చినా కానీ దర్శనాలు ఉండవు, ఇది గమనించాలి. అదేవిధంగా తిరుమలకి రావద్దని చెప్పే అవకాశం కానీ అది కానీ ఏమి ఉండదు. ఎవరైనా రావచ్చు, దాన్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ వస్తే ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ టోకన్ లేకపోతే వస్తే తిరుమలలో దర్శనాలు దొరక గదులు దొరక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి 1,20,000 టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 13వ తారీఖు నుంచి ఏ రోజుకి ఆ రోజు బుకింగ్ ఇవ్వాలని చెప్పేసి అధికారులు నిర్ణయించారు. ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. స్వయంగా వచ్చే ప్రోటోకాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్ప మిగిలిన సిఫార్సు లెటర్స్ కూడా ఏది కూడా అనుమతించమని చెప్పేసి అధికారులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. విఐపి బ్రేక్ కానీ వృద్ధులు, చంటి పిల్లలు, దివ్యాంగులు, ఎన్ఆర్ఏలు, ఇతర దర్శనాలు ఆ 10 రోజులు పాటు రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సూచనలు చేస్తున్నాం.
ఈ 10 రోజులు దాదాపు 7 లక్షల మందికి పైగా వైకుంఠ ద్వారం దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా టోకన్లు జారీ చేయటం జరగదు 19వ తారీఖు వరకు. ఆ తర్వాత మామూలుగానే ఈ టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది సామాన్య భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు 10 రోజులు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ముఖ్యమంత్రి ఆదేశం ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీట వేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన మీదట అధికారులందరూ కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 10 రోజుల పాటు వసతి గదులు ఆన్లైన్ బుకింగ్ రద్దు, సామాన్య భక్తులకు సిఆర్ఓలో ఉచిత గదులు కేటాయింపులు చేయటం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ కూడా ఈ టోకన్లు పొందిన వాళ్ళకి వీళ్ళందరికీ ఆ టోకన్ల మీదనే దాన్ని ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు రావాలి, పికప్ పాయింట్, ఇవన్నీ కూడా దాని మీద క్లియర్ గా సూచించడం జరుగుతుంది. ఆ విధంగా భక్తులు రావాల్సి ఉంటుంది. అందరూ ఒకటేసారి వస్తే ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అధిగమించాలి అందరం కలిసి. అదేవిధంగా భద్రత విషయంలో వస్తే సుమారు 3,000 మంది పోలీసులు, 1,600 మంది ఇంటెలిజెన్స్ అధికారులందరూ కూడా ఈ పర్యవేక్షిస్తారు. ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా జరగకుండా భక్తులకి రక్షణ కల్పించే ఏర్పాట్లు కూడా మన అధికారులు చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ఏమీ ఇబ్బంది పడకూడదు. అందరూ క్షేమంగా వచ్చి దర్శనం చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సుమారు 3,000 కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి భయప్రాంతాలకు, ఆరోపణలకు, రూమర్స్ కి అవేయకుండా శాంతంగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. ఈ అన్నప్రసాదాలు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా కంటిన్యూగా కౌంటర్స్ ఉంటాయి. వాళ్ళకి స్నాక్స్ కానీ, పాలు కానీ, టీ కానీ, కాఫీ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాం. ఇకపోతే ప్రత్యేకంగా మన వాళ్ళు చెప్పింది ఏంటంటే మైసూర్ ప్యాలెస్ ఏదైతే ఉందో అక్కడ చేసినటువంటి అలంకరణ కానీ, విద్యుత్ అలంకరణ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా ఈ సంవత్సరం అదొక ప్రత్యేకత ఉండబోతుంది. దాన్ని కూడా ప్రజలందరూ వీక్షించి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ఈ భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయడానికి అన్ని మాధ్యమాలు ఉపయోగించుకుంటారు. అదేవిధంగా లైవ్ టెలికాస్ట్లు ఎస్వీబీసీలో కానీ, లేకపోతే ఆల్ ఇండియా రేడియో కానీ, ఇట్లా సోషల్ మీడియా కానీ, మిగిలిన ప్రైవేట్ ఛానల్స్ కానీ అందరూ కూడా టెలికాస్ట్ చేస్తారు. వాటిలో కూడా మీరు ప్రజలు ఇక్కడ రాలేని వారు దాని ద్వారా మీరు ఈ కార్యక్రమాలన్నీ వీక్షించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. భక్తులు సంయమనంతో క్యూ లైన్ ద్వారా వెళ్లి కౌంటర్లో దర్శనం టోకన్లు పొందాలని కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు వచ్చే ముందే చూసాను, ఆల్రెడీ కౌంటర్ దగ్గరికి ఎక్కిసిపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి టోకన్లు ఎప్పుడు వస్తాయో ఏంటో అధికారులు చెప్పాలి. వాళ్ళకి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న సూచన. నాకు వీడియోలు వచ్చినాయి ఇప్పుడే. క్యూ లైన్లు కూడా కింద ఫుల్ అయిపోయినాయి. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా రాత్రి 12 తర్వాత టోకన్లు ఇస్తారని అనుకుంటున్నా. అప్పటిదాకా వెయిట్ చేసి ఆ టికెట్ తీసుకొని చెప్పేసి దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాం.
ఈ వైకుంఠ ద్వారం 10 రోజులు తెరిచి ఉంటుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. అందరూ 10 తారీఖు రావాలి, 11 రావాలని అది ఏదైనా ఉంటే కొన్ని మార్చుకోవాలి, భక్తులు కూడా సహకరించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. సిఫార్సు లెటర్స్లు ఇవన్నీ కూడా ఏం కూడా ఈ 10 రోజులు స్వీకరించే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కానీ మన అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారు. అందరూ సమయంతో ఉండి అందరూ ఈ గోవిందమాల భక్తులు కూడా మరోసారి విజ్ఞప్తి, దయచేసి మీరు కూడా మిగతా భక్తుల వల్లే తిరుపతిలోని ఈ ఎస్ఎస్డి కౌంటర్లలో దర్శన టికెట్లను ఉంది తిరుమలకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇంకేదైనా ఉంటే మీకేమైనా డౌట్స్ ఇప్పుడు ఏదో కొత్త వైరస్ వస్తూ ఉంది. సామాన్య భక్తులు కానీ ఎవరైనా కానీ తిరుమలకి వచ్చేటప్పుడు మాస్కులు వేసుకొస్తే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాం. ఆ విధంగా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని తిరుమలకి రావాల్సిందిగా కోరుతున్నాం. తిరుమలకి రావద్దు, ఎవరు రావద్దు అనే ఒక రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది. అవన్నీ అబద్ధాలు, అది ఎవరు నమ్మద్దండి. తిరుమలకి వచ్చే భక్తులు ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరు, ఆపరు కూడా. కాకపోతే పైకి వస్తే ఇబ్బంది పడుతున్నారు, టోకన్లు ఉన్న వాళ్ళే రావాలి అని ఒక సూచన మాత్రమే చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దని చెప్పి కోరుతున్నాం. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే అడిగితే క్లారిఫై చేస్తాం. ఉచిత దర్శనం అనేది లేకుండా చేసడం వల్ల ఈసారి కొంచెం సమస్యగా ఓన్లీ టోకన్ కలిగిన వాళ్ళకి మాత్రమే మనకు వరకు కూడా కంపార్ట్మెంట్లో ఫ్రీగా కూర్చోబెట్టి లోకల్కి కొంత టైం వచ్చి ఫ్రీ దర్శనానికి పంపించే విధానం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మందికి కల్పించే అవకాశము అందరికీ ఇస్తున్నామనే ఒక ఇది ఉండేది. ఇది మామూలు రోజుల్లో ఉంటుందని మీరు చెప్పింది, కానీ వైకుంఠ ఏకాదశి అనేది ప్రతి వాళ్ళు రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ సిస్టమ్ పెట్టారు. ఎప్పటి నుంచో ఉంది సిస్టమ్, ఈ రోజు కొత్తగా పెట్టి కాదు. దాదాపు 70% మంది కామన్ భక్తులకి మనం ఎక్కువ ఇచ్చాం. ఈసారి కామన్ భక్తులు బేస్ చేసి మొత్తం మ్యాట్రిక్స్ డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 70% మంది కామన్ భక్తులకి వాళ్ళకే ఎస్ఎస్డి టోకెన్స్ వస్తున్నాయి. సో అందుకని మనం మీరు నంబర్ చూస్తే కామన్ భక్తుల ప్రయారిటీ ఎంత ఉందో దీంట్లో తెలుస్తుంది. సో వాళ్ళకి మనం సజెస్ట్ చేసింది ఏంటంటే, వాళ్ళు వచ్చి ఇక్కడ ప్లానింగ్ లేకుండా వస్తే అందరికి అడ్మినిస్ట్రేషన్కి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, లేకపోతే ఇక్కడ కాటేజెస్కి కూడా ఇబ్బంది. అందుకే మనం సజెస్ట్ చేసింది ఏంటంటే, వాళ్ళు క్యూ లైన్స్లో ఉండి టోకెన్స్ తీసుకొని వస్తే వాళ్ళకి బాగుంటుంది, అడ్మినిస్ట్రేషన్కి బాగుంటుంది. అలానే మనం ఇచ్చే బోల్డ్ అదర్ సౌకర్యాలు, సర్వీసెస్ కూడా పర్ఫెక్ట్గా సర్వ్ చేయొచ్చు. బికాస్ అల్టిమేట్గా అడ్మినిస్ట్రేటివ్గా ఎన్ని డెసిషన్ తీసుకోవాలి, ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉండాలి అనేది మీ అందరికీ తెలుసు. అడిషనల్గా ఎంతమంది అప్లై చేసి అదేవిధంగా అది ఫ్రైడే కూడా వచ్చింది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఫ్రైడే రోజు దాదాపు 2 గంటలు అదనంగా మనకి అభిషేకానికి వెళ్తుంది. అంటే మీరు చూస్తే ఆ రోజు మనకి దర్శన్ టైం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉన్నా కానీ మనం మ్యాక్సిమం నంబర్ని స్ట్రెచ్ చేసి ఎంత అవర్కి ఎంత చేయగలమో అనాలిసిస్ చేసి అసెస్ చేసి ఆ డేటా అనాలిసిస్ చేసి మనం ఫస్ట్ ప్రయారిటీ కామన్ భక్తులు బేస్ చేసి బ్యాక్వర్డ్కి వచ్చి మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. వేపీ కానీ డోనర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా కొన్ని నంబర్ ఫిక్స్ చేసాం. నంబర్లు చూస్తే అందరికంటే ఎక్కువ నంబర్ ఉండేది, ఎక్కువ నంబర్ మీరు చెప్పినట్టు 70% ప్రయారిటీ ఇచ్చింది కామన్ భక్తులు. సో అన్నీ కూడా శ్రీవాణి ఉంటుంది, అందరికి కూడా ఆన్లైన్లో 15,000 మళ్ళీ ఎస్సీడీ ఉంటాయి. అన్నీ కూడా కన్సిడర్ చేస్తే అది నాట్ కామన్ భక్తులకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చామో అనేది నంబర్ బట్టి తెలుస్తుంది. అందుకని మనం ఇక్కడ ప్లానింగ్తో వస్తే అన్ని ప్లాన్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది.